ఓకే, మీ నిజాయితీ మీ కళలో తెలుస్తుంది. మీ కేసు గురించి నాకేం తెలియదు కాబట్టి ఈ గాయత్రి ఎవరో, అసలు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తారా? షూర్ సార్. ఈ గాయత్రి ఎవరో చెప్పే ముందు నా గురించి, నా ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి, మా మీద పడిన నింద గురించి, తప్పులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న చక్రధర్ అనే వాడి గురించి, వాడు చేసిన పాపాల గురించి మీకు తెలియాలి. ట్వంటీ years బ్యాక్ మా తాతయ్య నా చక్రధర్ సార్ జరిగింది. గాయత్రి మాకు కనబడితే వాడు చేసినవి ఎక్కడ బయటపడిపోతాయని భయపడి గాయత్రి వాళ్ళ పాపని చంపుతానని బెదిరించి వాళ్ళని బంధించాడు సార్. ఇంకా వాడేం చేయలేడు మేడం. ఆవిడ్ని నా ముందుకు తీసుకొచ్చారు కదా, ఇక మిగతాది చట్టపరంగా ఏం చేయాలో అదే చేసి ఆ చక్రధర్ని కటకటాలు లెక్క పెట్టిస్తాను. తొందరగా పని చేయండి సార్. వాళ్ళంటి చీడ పురుగుని బయట ఉంచకూడదు, అది సమాజానికి ప్రమాదం. నేను చూసుకుంటాను సార్, ఇక వాడి విషయం నాకు వదిలేయండి. ఏమ్మా, జరిగినవన్నీ కోర్టులో ధైర్యంగా చెప్తావుగా? చెప్తాను సార్. మా నాన్నగారిని, రంగారావు గారిని చంపిన ఆ నీచుడికి శిక్ష పడాలి. పడుతుంది, పడేలా నేను చేస్తాను. ఇప్పుడే వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. తప్పకుండా చేస్తాను సార్. రేపు ఎలాగూ మేడం వస్తారు కాబట్టి మేడంతో పాటు వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను. రేపటి వరకు ఆగటం ఎందుకు సార్? సాక్ష్యం మీ ముందే ఉంది కదా, ఈ రోజు ఇప్పుడే అరెస్ట్ చేయండి. మీ ఆవేశం నాకు అర్థమవుతుంది మేడం. మాకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాటి ప్రకారమే మేము నడుచుకోవాలి. పైగా 1 అవర్లో మంత్రి గారి బహిరంగ సభ ఉంది, అక్కడ నేను సెక్యూరిటీ కోసం వెళ్ళాలి. ఈలోపు గాయత్రి గారి సాక్ష్యాన్ని రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. రేపట్లోగా వాడిని అరెస్ట్ చేస్తాము, వదలము. మీరు ధైర్యంగా ఉండండి. ఈ రాంప్రసాద్ దగ్గరికి వచ్చిన వాళ్లకు న్యాయమే జరుగుతుంది. ఈ ఒక్కరోజు ఆగండి, రేపు వాడు జైల్లో ఉంటాడు. ఓకే సార్. మరి అప్పటి వరకు గాయత్రి గారు ఇక్కడే మా రక్షణలోనే ఉంటారు సార్. మా దగ్గర ఉంటే ఆవిడకి ఏ ఆపద రాదు. మేము చూసుకుంటాం సార్. అలాగే సార్, మేము రేపు వస్తాం. అలాగే సార్. గాయత్రి, రేపు మేము వస్తాము. అలాగే అండి. ఝాన్సీ, ఈవిని లోపలికి తీసుకువెళ్ళు. ఎస్ సార్. ఆవిడ చెప్పే సాక్ష్యాన్ని రికార్డ్ చేయి. సరే సార్. రామ్మా. చక్రధర్, నిన్ను వదలనురా. సూర్య, ఎదురే వస్తున్నారేంటి? దేన్నో కనిపెట్టేస్తానని వెళ్ళారు కదా, కనిపెట్టలేదా? కనిపెట్టామమ్మా, దొరికిపోయారు. వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం కన్నా తీసుకువెళ్లాల్సిన చోటుకు తీసుకెళ్తే ఉపయోగం ఉంటుందని ఆ ఉపయోగం ఉన్న చోటే వదిలేం. ఈ మాటలకేంలే, చాలానే విన్నాం. ఈసారి విన్నవి జరుగుతాయి చిన్నత్త. జరిగేది సామాన్యతో నా కొడుకు పెళ్లి, అదే జరుగుతుంది. నాన్న సూర్య, శుభలేఖలు కూడా నువ్వు వెళ్ళనక్కర్లేదులే, నేనే ఫోన్ చేసి చెప్పాను. వాళ్లే సాయంత్రానికి ఇంటికి తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చినా మీరు చూసుకోవడానికి ఉపయోగపడతాయమ్మా, పంచడానికి వీలు కావు. ఎందుకు కావు సూర్య? ఎందుకంటే నీతో నాకు పెళ్లి అవడం లేదు కాబట్టి, రేపటితో నిజాలు బయటపడతాయి కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు సూర్య? నిజాలు బయటపడ్డవేంటి? ఈ ఒక్కరోజు ఆకు సామాన్య, రేపు తెలిసిపోతుంది. ఏంటి తెలిసేది? నీ మాటల్ని వాడు నమ్ముతాడేమో గాని మేం నమ్మం. నమ్మను అని చెప్తున్న నువ్వే రేపు నమ్ముతావు చిన్నత్త. నా దగ్గర నీ ఆటలు చెల్లవు.
నువ్వెన్ని కళలు చూపించినా సామాన్య మొహంలో పెళ్లి కళ పోదు. ఆవిడ ఇక్కడ ఉండకపోవచ్చమ్మా, ఇంకా పెళ్లి కళ ఎలా ఉంటుంది? వేరే కళలు ఆ మోహంలో యాడవుతాయి. నేనేం చేశాను సూర్య ఇక్కడ ఉండకపోవడానికి? చేసిన వాళ్ళే ఉంటున్నారు. అసలు ఏ పాపం ఎరగ నేను ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? వెళ్ళాల్సిన చోటుకి వెళ్తావు సామాన్య, డోంట్ వరీ. అమ్మ సామాన్య, నేను రెచ్చగొట్టడానికే మాట్లాడుతుందని అర్థమవుతుంది. బయటకు వెళ్ళి మనతో గొడవ పెట్టుకుని ఏదో చేద్దామని ఆలోచించుకొని వచ్చారు. నువ్వు కామ్గా ఉండు, చెప్తాను. నువ్వెన్నైనా చెప్పు చిన్నత్త, ఏం చెప్పినా ఈ రోజే. రేపు సామాన్యతో నీ ప్రవర్తన మారిపోతుంది, నీ మాటలు మారిపోతాయి. క్షణానికో విధంగా నువ్వు మారినట్టు మేం మారమే. ఊపిరి పోయేంత వరకు న్యాయం పక్కనే ఉంటాం. అయితే నువ్వు శ్యామ్ పక్కే రావాలమ్మా. రేపు వచ్చేస్తుందిలే బావా. అది చూస్తాం. అమ్మా, సాయంత్రం శుభలేఖలు చూస్తావు కదా, కార్డ్ డిజైన్ అదే ఫిక్స్ చేసేయమ్మా. నా పక్కన పేరు మాత్రం రేపు మార్చేద్దాం. బావా, నాకు డౌట్. ఏంటి శామ్? శుభలేఖలో నా పేరు సమంతాని వేయిద్దామా, సామన్ వేయిద్దామా? సమంతాన్ని రాయించి బ్రాకెట్లో శామని పెడదాం. ఓ నైస్ బావా, సూపర్. అమ్మా ఓకే కదా? పెళ్లి ఏర్పాట్లు చేయండి. సామాన్యకి నాకు కాదు, నాకు శామ్కి. Now it's a laughing time. అమ్మ సామాన్య, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. ఈ ఒక్క పూటేగా వాళ్ళ ఆటలు ఆడని ఆడని రేపు మనం ఆడదాం. పాపం అమ్మాయి బాధపడుతుంది. రేపు చెప్తాను వీళ్ళ సంగతి. విషయం చెప్దామంటే డాడీ ఫోన్ ఏంటి వర్క్ చేయడం లేదు? అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? అసలు సూర్య సమంతకి ఏం దొరికిందని అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు? రేపటితో నిజాలు తెలుస్తాయంట. అసలు ఏంటవి? ఎలా తెలుస్తాయి? టైంకి డాడ్ ఫోన్ కూడా కలవడం లేదు. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అమ్మ సామాన్య, అమ్మ సామాన్య. ఏంటి రాజీ ఆంటీ, ఏమైంది ఇలా వచ్చారు? ఏమైందో నాకు తెలుసులేమ్మా. నువ్వు నన్ను పిలిచి చెప్పకపోయినా నీలో నువ్వు పడుతున్న బాధ, నీ నరక యాతన నాకు అర్థం అవుతుంది. దేని గురించి రాజీ ఆంటీ మీరు చెప్పేది? ఇంక దేని గురించమ్మా? సూర్య అది కలిసి నిన్నన్న మాటలు విన్నాను. పెళ్లి ఏర్పాట్లు చేయండి, సామాన్యతో కాదు శ్యామ్తో అని చెప్తున్నప్పుడు విన్నాను. ఓ, దాని గురించా? రేపటితో నిజాలు తెలుస్తాయి, ఇక నువ్వు ఇక్కడ ఉండవని చెప్తున్నాడు కదా, అది విన్నా. ఇవిడు మొత్తం వినేసినట్టుంది. నేను చెల్లిలా విని ఊరుకునే రకాన్ని కాదమ్మా. ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను. ఓ, అయినా వాడెవడు నిన్నిక్కడ ఉండొద్దని చెప్పడానికి? తాచెడ్డ కోతి వనవల్లా చేర్చిందన్నట్టు ఆ శ్యామ్ చెడిందే కాక సూర్యని కూడా చెడగొట్టేసింది. సర్లే, చెడిన ఇద్దరినే ఒకటవని. ఇప్పుడేంటంట? నీకు నేను లేనా నువ్వు ఇంట్లో ఉండడానికి? కాలు జారితే తీసుకోగలం గాని మాట జారితే తీసుకోగలమా అన్నట్టు అన్న మాటల్ని అన్నవాడిని మర్చిపోగలమా? అలాంటి వాడు చేసుకుంటాను అన్నా చేసుకోగలవా? అయినా వాడు ఆ మాట అన్నాడే అనుకో, నీకు దిగులే లేదు. నీకు కొండంత అండగా ఈ రాజీ ఆంటీ లేదు. సరే ఆంటీ, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నీకు నేనున్నాను, నా బిడ్డున్నాడు. రాజీ ఆంటీ? అవునమ్మా, కాల్చిన చట్టికేం తెలుస్తుంది కమ్మని గారెల రుచి అన్నట్టు నీ గురించి తెలుసుకోలేని వాళ్ళని పట్టించుకోకు. నీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుకో. నా జీవితం ఏమీ నాశనం అయిపోలేదు రాజీ ఆంటీ. వాడు నిన్ను చేసుకోపోతే అవ్వదా? ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నా సూర్య నిన్ను పెళ్లి చేసుకోలేదు అంటే నీలో ఏదో లోపం ఉందని, నువ్వు పెళ్లికి పనికిరావని లోకులు పలు కాకుల్లా 100 రకాలుగా కోటి విధాలుగా మాట్లాడుకుంటారు కదమ్మా. అదే జరిగితే నీ జీవితం నాశనం అయిపోదమ్మా. కానీ నేనుండగా నీకు అలాంటి పరిస్థితి రానివ్వను సామాన్య. నీ జీవితాన్ని నేను నాశనం కానివ్వను.
నా కొడుకుతో నీ మెళ్ళో తాళి కట్టించి నిన్ను నా కోడల్ని చేసుకొని ఇదే ఇంట్లో ఉండేలా చేస్తా. వాళ్లకు దిమ్మ తిరిగిపోయేలా జవాబిస్తా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇదంతా నీకోసమే చేస్తున్నా. మంచిది రాజీ ఆంటీ, నేనంటే మీకెంత ప్రేమో. చాలా ఉందమ్మా. మీ పెళ్ళయ్యాక ఇంకా చాలా చూపిస్తాగా. సరే రాజీ ఆంటీ, మీ అండ నాకుంది, నాకదే చాలు. అయితే నువ్వు నా మాట విన్నట్టేగా? చూద్దాం రాజీ ఆంటీ, చూద్దాం. చూద్దామంటే చేద్దామనేగా. చెప్తాను రాజీ ఆంటీ, మీరు వెళ్ళండి. చెబుతాను అన్నదంటే ఆలోచించడానికేగా. ఎంతైనా ఆడపిల్ల కదా, సమయం ఇవ్వాలి. సరే అమ్మా, వస్తానే. ఈ రాజీ ఆంటీ తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో అర్థం కాదు. నా మీదున్న ప్రేమతో మాట్లాడుంటుందిలే. నాకు కావాల్సింది సూర్య, దాట్స్ ఆల్. ఇంతకీ సూర్య సమంత రేపేం చేయబోతున్నారు? చాలా హ్యాపీగా ఉంది బావా. ఇన్నాళ్లకు ఎటో తప్పించుకునే విధంగా చక్రధర్ లాక్ అవబోతున్నాడు, లాకప్ లోకి వెళ్ళబోతున్నాడు. సామాన్య కూడా ఉండదులే శామ్. తండ్రితో పాటు అది కూడా జైలు కూడా తింటుంది. తినాలి సూర్య. అది చేసిన నేరాలకి, తండ్రికి సహకరించిన పాపానికి మినిమం 14 సంవత్సరాలైనా శిక్ష పడాలి. నిజమే రంగడు, వాళ్ళు చేసిన హత్యలకి, ఘోరాలకి ఉరిశిక్ష కరెక్ట్. కరెక్ట్ చింతాతయ్య, ఉరి శిక్ష కరెక్ట్. వాళ్ళు బతకడం కోసం ఎన్ని కుటుంబాలకి ద్రోహం చేశారు, ఎంతమందిని ఏడిపించారు. న్యాయంగా ఉండే తాతయ్యని చంపేశారు, అన్యాయంగా రంగని చంపాలని చూశారు. నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని శంకర్ శాస్త్రి గారిని చంపారు. వాడు చేసిన నేరాలకు మా డాడీని, నన్ను దోషం చేయాలని చూశాడు. ఏం పాపం తెలియని బావని ఒకరోజు స్టేషన్లో ఉండేలా చేశాడు. ఎన్ని చేసినా చేస్తున్న రాక్షసులు భూమి మీద ఉండకూడదు, చావాలి. అప్పుడే మరో కుటుంబం వాళ్ళ బారిన పడి బాధపడకుండా ఉంటుంది. ఇంకా వాళ్ళ వల్ల ఎవ్వరికీ బాధలుండవు శామ్. తెల్లరితే దీపు వస్తుంది. మనం అప్పచెప్పిన గాయత్రి ద్వారా నిజాన్ని తెలుసుకుంటుంది. బయట తిరుగుతున్న ఆ మృగాలను పట్టి బోన్లో వేస్తుంది. ఇక వాళ్ళ చాప్టర్ క్లోజ్. కాకపోతే ఇదంతా జరిగే వరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మార్నింగ్ వరకు ఎవ్రీ మూమెంట్ మనకి ఇంపార్టెంటే. ఎట్టి పరిస్థితుల్లోనూ గాయత్రి పోలీస్ స్టేషన్లో ఉందన్న విషయం చక్రధరికి కానీ సామాన్య కానీ తెలియకూడదు. తెలిసిందంటే వాడు క్రూయల్ బ్రెయిన్కి పని చెప్తాడు. మంచి కన్నా బ్యాడ్ తొందరగా పనిచేస్తుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలి. బావా, మనం జాగ్రత్తగా ఉండడం కన్నా వాళ్ళని ఇంకా డేంజర్లో పడేస్తే బెటర్ కదా. ఎలా శామ్? ఏముంది, వాడని అస్త్రం రంగడి రూపంలో రెడీగా ఉందిగా. రంగడి చేత అమ్మమ్మకి నిజం చెప్పించేద్దాం అమ్మా. చెప్పించేద్దాం సూర్య. దెబ్బ మీద దెబ్బ పడితేనే వాళ్ళు కోలుకోకుండా పోతారు. రంగడి కూడా ఇక దయ్యంలా యాక్ట్ చేయాల్సిన అవకాశం ఉండదు. ఓకే, ఐ అగ్రీ. షార్ప్గా థింక్ చేసావు. పర్లేదు, నాకు ఈక్వల్గా రెడీ అవుతున్నావు. అలా ఏం కాదులే బావా, ఎప్పటికీ నీకు ఈక్వల్ కాలేను. ఎందుకు కాలేవే ముచ్చుమొహం? భార్యాభర్తలంటేనే సరిసగం కదా. 2 సగాలు కలవడమే ఈక్వల్ అవటం. బాగా చెప్పావు సూర్య. బావంతే, మాట్లాడారంటే ఎదుటి వాళ్ళకి మాటలే ఉండవు. చాలు శామ్, నీ మాటల్లో వెటకారం తొంగి చూస్తుంది. చచా, అదేం లేదు బావా. మరీ అంత అమాయకంగా మొహం పెట్టి మాట్లాడకే. పొగుడుతున్నావో తిడుతున్నావో అర్థం కావట్లేదు. అయ్యో రామా, రాముడు లాంటి మనిషిని నేను తిడతానా? అమ్మా, పొగుడుతాను కానీ. అవునరా, పొగుడుతుంది. అమ్మాయికి నువ్వంటే ప్రాణం కదా, ఎందుకు తిడుతుంది? అయ్యో బావా,
మాటల్లో పడి విషయం మర్చిపోయాను. రంగన్ని అమ్మమ్మ దగ్గరికి పంపడానికి ప్రిపేర్ చేయాలి. చేసేద్దాం. నేను రెడీ. ఏం రంగడు, నువ్వు రెడీయా? నీ ప్రాపర్టీ ఏది? ఏ క్షణం అవసరం పడుతుందోనని సిద్ధంగానే పెట్టుకున్నావు. తనకి ఎప్పుడెప్పుడు అమ్మమ్మకి నిజం చెప్పేద్దామా అని ఉంది చింతాతయ్య. చెప్పే సమయం వచ్చేసింది కదమ్మా. నేను ఇందులో చెప్పేస్తాను. నువ్వేం చేస్తావంటే పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి పెదాలు కదుపు చాలు. మార్నింగ్ దీపు వాళ్ళని తీసుకుపోతుంది. తర్వాత నువ్వు బతికే ఉన్నావని రివీల్ చేసేద్దాం. చింతాతయ్య, రంగడికి ఆగలేకపోతున్నాడు. స్టార్ట్ చేసి. పెద్దమ్మ గారు, నన్ను చూసి భయపడకండి. మీకు నిజం చెప్పాలని మీ దగ్గరికి వచ్చాను. రంగారావు గారిని చంపింది ఎవరో నాకు తెలుసు. పెద్దయ్య గారిని చంపింది మీరనుకుంటున్నట్టుగా సమంత వాళ్ళ నాన్న కాదు, సామాన్య తండ్రి చక్రధర్. అన్నీ చేసింది చక్రధరే పెద్దమ్మగారు. నేను చెప్పేది నిజం. కావాలంటే రేపు సిఐ దీపిక కూడా మీ దగ్గరికి వచ్చి ఇదే మాట చెప్తుంది చూడండి. ఆ తండ్రి కూతుళ్ళు మంచివాళ్ళు కాదు, దుర్మార్గులు, హంతకులు. వాళ్ళకి జాలి దయ అనేవే లేవు. అలాంటి వాళ్ళని నమ్మకండి. శిక్షించండి, శిక్షించండి. బ్రతికున్న మూగోణ్ణి దయ్యం చేసి నన్ను టార్చర్ పెట్టిస్తారా? గాయత్రిని పోలీస్ స్టేషన్లో అప్పగించి మమ్మల్ని అరెస్ట్ చేయించాలని చూస్తున్నారా? టేప్ సిద్ధం చేసి గ్రాండ్మాకి వినిపించి మమ్మల్ని శిక్షించాలనుకుంటున్నారా? మీరు అనుకున్నవన్నీ నేనిక్కడుండగా జరుగుతాయనే. మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. మీరంతా ఏకమై తలకిందులుగా తపస్సు చేసినా మేం దొరకం. సామాన్య చక్రధర్ అంటే దొరికేవాళ్ళు కాదు, దొరల్లా బతికేవాళ్ళు. అయిపోయింది రంగడు, ఇక విజృంభించు. చూపిస్తా మీ టాలెంట్కి నా టాలెంట్ ఎలా అడ్డుపడుతుందో. పెద్దమ్మగారు, నన్ను చూసి భయపడకండి. మీకు నిజం చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. రంగారావు గారిని చంపిందెవరో నాకు బాగా తెలుసు. పెద్దయ్య గారిని చంపింది మీరనుకుంటున్నట్టు సమంత వాళ్ళ నాన్నగారు కాదు, సామాన్య వాళ్ళ నాన్న చక్రధర్. పెద్దయ్య గారిని కొలంలో పీక నొక్కి చంపేశాడు. నేను మీకు నిజం చెప్తానని నా నాలుక కూడా కోసేశాడు. నన్ను చంపాలనుకున్నది కూడా చక్రధరే. శంకర్ శాస్త్రి గారి చేత మీకు అబద్ధం చెప్పించింది చక్రధర్. ఆయన్ని చంపింది కూడా చక్రధరే. అన్నీ చేసింది చక్రధరే పెద్దమ్మగారు. నేను చెప్పేది నిజం. కావాలంటే రేపు సిఐ దీపిక కూడా మీ దగ్గరికి వచ్చి ఇదే మాటని చెప్తుంది చూడండి. ఆ తండ్రి కూతుళ్ళు మంచివాళ్ళు కాదు,
దుర్మార్గులు, హంతకులు. వాళ్ళకి జాలి దయ అనేవే లేవు. అలాంటి వాళ్ళని నమ్మకండి. శిక్షించండి, శిక్షించండి.